మీరు చూసేది ఏంటంటే ఒక వెబ్సైట్ చేసేదానికి బ్యాక్ ఎండ్ లో నేను వాడిన ప్రోగ్రామ్ చూడండి. నేను వాడింది హెచ్టిఎం. సో ఇవన్నీ డీటెయిల్స్ నేను ముందే ఇచ్చాను. నెక్స్ట్ నా స్కిల్స్, ఎడ్యుకేషన్, సెకండ్ హెచ్టిఎం, ఇలా చెప్పి 4 డిఫరెంట్ పేజెస్ లాంటివి ఇచ్చాను. సో దీని అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం రండి. సో ఇందాక మీరు బ్యాక్ సైడ్ ఒక ప్రోగ్రామ్ చూసారు కదా, ఆ ప్రోగ్రామ్ తో నేను ఈ వెబ్సైట్ వాడేదానికి ఇచ్చేసాను. ఈ వెబ్సైట్ లో మనకి ఏమేమి వస్తాయంటే నా ప్రొఫైల్ పిక్చర్, ఇంకా నా డీటెయిల్స్, నా అడ్రస్, మెయిల్ ఐడి, ఇంకా నేనైతే ఎందుకు నేను ఈ జాబ్కి ఎందుకు అప్లై చేయాలనుకుంటే నాలో ఉన్న గొప్ప పొజిషన్స్ ఏంటి, ఇంకా నా స్టడీ, నేను చదివిన స్టడీ డీటెయిల్స్, ఇంకా నా స్కిల్స్ ఏమేమి డెవలప్ చేస్తాను, నాకు తెలిసిన లాంగ్వేజెస్. ఒకవేళ మీకు నా రెజ్యూమే నచ్చితే ఏం చేయాలన్నది. ఇప్పుడు ఇంకా దీంట్లో ఇప్పుడు నా పిక్చర్ క్లిక్ చేస్తే దీంట్లో నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. ఎందుకంటే దీన్ని నేను ఎందుకు క్రియేట్ చేస్తున్నాను, దీని రీజన్స్ ఎందుకో అవి తెలుస్తాయి. ఇంకా నా స్టడీ డీటెయిల్స్ కొడితే నేను చదువుకున్న ఇప్పటివరకు ఏమేమి చదివాను, ఏమేమి చదివినా ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇంకా నేను స్కిల్స్ డెవలప్, ఇప్పటివరకు నేను ఏ లాంగ్వేజెస్ నేర్చుకున్నాను, ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఇంకా నేనేమి చేయగలుగుతాను, అవన్నీ వస్తాయి. సో దీన్ని ఎలా తయారు చేయాలనుకుంటున్నారో తెలియాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, వెళ్ళి చూసేయండి.